Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రతి చాప్టర్ నుంచి కూడా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా మనకి యాక్చువల్గా సెకండ్ సెక్షన్లో 8 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మనకి యాక్చువల్గా 14 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 8 చాప్టర్స్ మాత్రమే 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. మనకి టెక్స్ట్ బుక్ మారిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం 99% బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఈరోజు 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్లోని ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మనకి పాలినామియల్ చాలా లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ 3 and 2 రెస్పెక్టివ్లీ. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో 3 అట, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 2. అయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. మనం సాధారణంగా జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, ఆల్ఫా బీటా అవుతుంది. ఆ రెండింటి యొక్క వాల్యూస్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గివెన్ అని రాస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 3 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 అన్నమాట. మనకి ఆల్ఫా బీటాస్ జీరోస్ గా ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో మనం 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఆల్ఫా బీటా ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్ లో డినామినేటర్ లో ఏమీ లేవు కదా, ఏ టర్మ్ కి డినామినేటర్ లో నెంబర్స్ లేవు అంటే 1 ఉన్నట్లు అనమాట. ఏమీ లేదంటే అర్థం ఏంటి, 1 ఉన్నట్లు. అప్పుడు మనం k వాల్యూని 1 గా తీసుకున్నట్లయితే ఇఫ్ k ఈక్వల్ టు 1 దెన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ అని రాసి బ్రాకెట్ లో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ రాసేస్తాం అనమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇదే ఆన్సర్ అవుతుంది. ఇలా రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ 1/4 అండ్ -1 రెస్పెక్టివ్లీ. ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ మనకి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 1/4 ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1 ఇచ్చారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఫార్ములా ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్
ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చారు 1/4 ఇచ్చారు 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత ఇచ్చారు మనకి -1 ఇచ్చారు కాబట్టి -1 రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అని రాస్తాం కదా x/4 ప్లస్ ఇంటూ మైనస్ -1. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం బ్రాకెట్ లో ఎల్సిఎం తీసుకున్నాం అంటే k ఇంటూ ఇక్కడ డినామినేటర్స్ లో మిగిలిన రెండు టర్మ్స్ లో ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి 4a ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏం లేదంటే 1 అన్నట్లు ఆ 1 టేబుల్ 4 ఎంత అయిపోతుంది 4 ఆ 4 తో న్యూమరేటర్ ఇంటూ చేయండి 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 4 టేబుల్ 4 లో 1 టైం 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ కూడా డినామినేటర్ లో ఏమీ లేదు అంటే 1 అన్నట్లు కదా ఆ 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ 4 1s are 4 అవుతుంది అన్నమాట. ఓకే ఇప్పుడు మనకి డినామినేటర్ ఏముంది 4 ఉంది కాబట్టి డినామినేటర్ లో ఎంత ఉంటే మనం k వాల్యూని అంతగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు k ప్లేస్ లో 4 రాస్తే 4 గెట్స్ క్యాన్సిల్ అప్పుడు ఏముంటుంది మనకి 4x స్క్వేర్ మైనస్ x -4 ఈక్వల్ టు 0 అవుతుంది కదా -4 అవుతుంది కదా కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏ వాల్యూ ఉంటే అదే విలువని k గా తీసుకుంటాం అన్నమాట. ఇఫ్ k ఈక్వల్ టు 4 then required quadratic polynomial is ఇక్కడ ఏముంది న్యూమరేటర్ లో 4x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ find a quadratic polynomial whose zeros are alpha comma beta and given that alpha plus beta equal to -1/4 and alpha beta equal to 1/4. ఇది కూడా మనకి సేమ్ మోడల్ అన్నమాట రెండు ఫ్రాక్షన్స్ గా ఇవ్వడం జరిగింది. ఓకే ఇక్కడ given ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చారు -1/4 అని ఇచ్చారు అండ్ ఆల్ఫా బీటా వాల్యూ 1/4 అని ఇచ్చారు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఫార్ములా క్వాడ్రాటిక్ పాలినామియల్ కి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా -1/4 కదా ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా 1/4. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ డినామినేటర్ లో 4 ఉంది ప్లస్ 1/4. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి ఎందుకంటే మనకి బ్రాకెట్ లో ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ 4 రెండిట్లో 4 ఉంది కాబట్టి మనకి ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది కాబట్టి 4 తీసుకుందాం. ఇక డినామినేటర్ ఏం లేకపోతే 1 అన్నట్లు కదా 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ ఆ 4 తో న్యూమరేటర్ ఇంటూ చేస్తాం అంటే 4x స్క్వేర్ ప్లస్ 4 లో 4 1 టైం 1 ఇంటూ ఎక్స్ అలాగే 4 టేబుల్ 4 లో 1 టైం 1 ఇంటూ 1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి డినామినేటర్ ఏముంది 4 ఉంది కాబట్టి k వాల్యూ దేనిగా తీసుకోవాలి 4 గా తీసుకోవాలి. ఇఫ్ k ఈక్వల్ టు 4 then required quadratic polynomial is ఇక్కడ బ్రాకెట్ లో న్యూమరేటర్ ఏముంది 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of the zeros are sin 30 degrees and tan 45 degrees. అంటే ఇది కనెక్షన్స్ అనే అటామిక్ స్టాండర్డ్ ని బేస్ చేసుకుని అడగడం జరిగింది అనమాట. అంటే ఒక చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్ ని మరొక చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్ తో లింక్ చేస్తూ మనకి అడిగిన క్వశ్చన్స్ మనకి కనెక్షన్స్ అనే అకాడమిక్ స్టాండర్డ్ లోకి వస్తాయి అనమాట. అంటే ఇక్కడ మనకి రెండు చాప్టర్ సంబంధించిన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే. ఓకే ఒకసారి ఇచ్చినవి రాసుకున్నట్లయితే మనకి గివెన్ ఇక్కడ కూడా మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు అంటే ఆల్ఫా ప్లస్ బీటా
వాల్యూ మనకి ఏమి ఇచ్చారంటే sin 30 అని ఇచ్చారు. sin 30 degrees. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమో tan 45 అని ఇచ్చారు. అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు tan 45. ఓకే, మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ లో మనం వీటి వాల్యూస్ నేర్చుకున్నాం కదా. సమ్ వాల్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ కి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ టేబుల్లో నేర్చుకుంటాం. అక్కడ sin 30 వాల్యూ ఎంత 1/2 అనమాట. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంతకి సమానం అనమాట 1/2 కి సమానం. అలాగే tan 45 ఈక్వల్ టు ఎంత 1, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1 కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. వాల్యూ సబ్ చేసాం అనుకోండి k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 1/2 కదా, 1/2 ఇంటూ x ఆల్ఫా బీటా వాల్యూ 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే k ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x బై 2 ప్లస్ 1. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని ఎల్సిఎం గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 2ని ఎల్సిఎం గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు డినామినేటర్ లో 1 ఉన్నట్లే కదా. 1 టేబుల్ 2 లో 2 టైమ్స్ పోతుంది. ఆ 2 తో న్యూమరేటర్ ఇంటూ చేస్తే 2x స్క్వేర్ మైనస్ 2 టేబుల్ 2 లో 1 టైం 1 ఇంటూ x. ఇక్కడ కూడా డినామినేటర్ లో ఏ నెంబర్ లేదు కాబట్టి 1 ఉన్నట్లు 1 టేబుల్ 2 లో 2 టైమ్స్ 2 1s are 2 అవుతుంది. ఇప్పుడు మనకి డినామినేటర్ లో ఏముంది 2 ఉంది కదా. ఉంది కదా, కాబట్టి మనం k వాల్యూని ఎంతగా తీసుకుంటాం అనమాట 2 గా తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 2 దెన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఇక్కడ న్యూమరేటర్ ఏముంది బ్రాకెట్ లో 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 12. ఇక్కడ ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసారు, మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఇప్పుడు మనం దేనికి అసలు జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? at what value of variable, అంటే ఇక్కడ వేరియబుల్ ఏముంది x. at what value of variable the value of polynomial becomes 0 is called zero of the polynomial. అంటే ఇచ్చిన పాలినామియల్ లో x ప్లేస్ లో ఏ నెంబర్ రాసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని 0 కి ఈక్వల్ చేసినట్లయితే మనకు కావలసిన జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి లెట్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మనం 8th క్లాస్ లోనే నేర్చుకుంటాం కదా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలని. ఫస్ట్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? ఏమీ లేదు కాబట్టి 1. తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఎంత 12. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకి 12 వస్తుంది. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12 అన్నమాట. ఇప్పుడు ఈ 12 ఏ టేబుల్ లో వస్తుంది మనకి? 1 టేబుల్ లో ప్రతి నెంబర్ వస్తుంది. అలాగే 2 టేబుల్ 2 6 are 12 3 4s are 12. మళ్ళీ 4 3s అంటే సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇంకా రాయడం లేదన్నమాట. ఇక్కడ మైనస్ ఉంటే అంటే కాన్స్టెంట్ టర్మ్ కి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ప్లస్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. యాడ్ చేసినా సరే ఇక్కడ ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం కదా, అప్పుడు కూడా x యొక్క కోఎఫిషియంట్ రావాలి. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ముందు ఏమి నెంబర్ లేకపోతే 1 ఉన్నట్లు, అంటే 1 రావాలి. 12 నుంచి 1 తీస్తే రాదు, 6 నుంచి 2 తీస్తే రాదు కాబట్టి మనం 4 నుంచి 3 తీస్తే వస్తుంది. కాబట్టి మిడిల్ టర్మ్ ని మనం 3 4 గా స్లిప్ చేయాలి, 3x 4x గా. కానీ మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాము? రెండింటికి వేరు సింబల్స్ ఉన్నప్పుడే కదా సబ్ట్రాక్ట్ చేస్తాము. కాబట్టి రెండింటికి వేరు సైన్లు పెట్టాలి. మరి ఏ సైన్ దేనికి పెట్టాలంటే మిడిల్ టర్మ్ కి ఉన్న సైన్ ని పెద్దదానికి పెట్టాలి. ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. యాడ్ చేసినప్పుడు మిడిల్ సైన్ రెండింటికి పెట్టాలన్నమాట.
ఓకే, అప్పుడు ఆపోజిట్ సైన్ నెక్స్ట్ నెంబర్కి పెట్టాలి, అంటే 3కి పెట్టాలి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అనమాట మనం, ఎక్స్ స్క్వేర్ మిడిల్ టర్మ్ని ప్లస్ 3x మైనస్ 4x డివైడ్ చేసాం. ఇంకా కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, -12 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం గ్రూపింగ్ చేసుకుంటాం. ఫస్ట్ 2 టర్మ్స్ ఒక గ్రూపు, సెకండ్ 2 టర్మ్స్ ఒక గ్రూపు. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయగలం, x కామన్ తీయగలం. ఇక్కడ ఒక x ఉంటుంది, కానీ 3x లో x కామన్ తీస్తే 3 ఉంటుంది. ఈ రెండిట్లో x లేదు కామన్ తీయడానికి, అప్పుడు నెంబర్ చూడాలి. ఈ రెండిట్లో పోయి పెద్ద టేబుల్ ఏంటి, 4 టేబుల్, కాబట్టి 4 కామన్ తీయగలం. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఇక్కడ -4 ఉంది కాబట్టి -4 కామన్ తీసాను. -4 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది. ఇక్కడ మైనస్ మీన్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, కాబట్టి మైనస్ అని కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ప్లస్ రాయాలి. 4 టేబుల్ 12 లో 3 టైమ్స్ ఈక్వల్ టు 0. ఫస్ట్ బ్రాకెట్ లో ఏది వస్తే సెకండ్ బ్రాకెట్ లో అదే వస్తుంది. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు, మళ్ళీ ఇక్కడ రెండే టర్మ్స్ ఉన్నాయి, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్. రెండిట్లో మనకి x+3 ఉంది కదా, x+3. ఇందులోంచి x+3 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది. ఈ టర్మ్ లోంచి x+3 తీస్తే -4 ఉంటుంది ఈక్వల్ టు 0. ఇట్లా మనం రెండు లీనియర్ పాలినామియల్స్ ని మల్టిప్లై చేస్తే 0 రావాలి అంటే ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే మనకి 0 వస్తుంది ప్రోడక్ట్. కాబట్టి మనకి x+3 వాల్యూ అయినా 0 కావచ్చు, ఆర్ x-4 వాల్యూ అయినా 0 కావచ్చు. ఈ +3ని మనం RH లో ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు -3 అవుతుంది. ఈ -4 ని ట్రాన్స్పోజ్ చేస్తే +4 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ లో x ప్లేస్ లో -3 రాసినా మనకి ఇది 0 అయిపోతుంది, +4 రాసినా 0 అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటామట, zeros of the given quadratic polynomial. Therefore zeros of given quadratic polynomial are -3, 4 అన్నమాట. ఇలా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, find the sum and the product of the zeros of polynomial 6x square minus 3x plus 8. ఓకే, ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు, ఇక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని లేదు, డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం అప్పుడు జీరోస్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చేయాల్సిన పని లేదనమాట, డైరెక్ట్ గా మనకు ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా. ఓకే, ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 6x square minus 3x plus 8. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి యాక్చువల్ గాని, ax square ప్లస్ bx ప్లస్ c. ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, ఏ ప్లేస్ లో ఉంది, 6 ఉంది. x స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్లు కదా, ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ b కదా, అది ఎంతకి సమానం అంటే సైన్ తో సహా తీసుకోవాలి, -3, మైనస్ ఉంటే మైనస్. ఓకే, సి వాల్యూ 8 అన్నమాట, ఇక్కడ డిసైడ్ చేసాం. ఇప్పుడు మనకి ax² ప్లస్ bx ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకున్నామంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a. కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మనం ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా అంటాం కదా, ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, -b/a ఈక్వల్ టు మైనస్, ఇక్కడ b వాల్యూ ఎంత, -3/a వాల్యూ 6. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 3/6. 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఫైండ్ అవుట్ చేయండి. ఫార్ములా ఏంటి మనకి, దీని ఆల్ఫా బీటా అంటాం కదా, c/a ఈక్వల్ టు ఇక్కడ c వాల్యూ ఎంత 8, a వాల్యూ 6. రెండిట్లో 2 టేబుల్ కట్ అవుతుంది కదా, 4 టైమ్స్ 3 టైమ్స్ ఈక్వల్ టు 4/3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c where a not equal to 0 when a greater than 0. అంటే మనకి a greater than 0 అయినప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c
అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ని మనం ఎలా ఉంటుందో డ్రా చేయాలంట. అంటే రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్లో ఏంటంటే ఇది కండిషన్, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఇది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ మనకి దీని క్వాడ్రాటిక్ పాలినామియల్ దేని అంటామంటే డిగ్రీ 2 అయిన పాలినామియల్ కదా. మనకి ఒకవేళ ఏ 0 అయింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండదు. అప్పుడు ఏం మిగులుతుంది, bx ప్లస్ c అవుతుంది. అప్పుడు దాని డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం కదా, లీనియర్ పాలినామియల్ అంటాం. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ని రిప్రజెంట్ చేయాలంటే b 0 అయినా పర్వాలేదు, c 0 అయినా పర్లేదు అనమాట. అది మనకు 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగొచ్చు అనమాట. కండిషన్ ఏమిటి, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ని రిప్రజెంట్ చేయాలంటే, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దాన్ని మనం యూ షేప్ అంటాం. ఇక్కడ మనకి ఈ షేప్ అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఏ. అంటే మనకి ఏ పాజిటివ్ నెంబర్ అయినప్పుడు అంటే గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఒకలా ఉంటుంది, అలాగే నెగిటివ్ నెంబర్ అయినప్పుడు అంటే లెస్ దాన్ 0 అయితే ఒకలా ఉంటుంది అనమాట. మనకి గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఇలా కప్ షేప్ లో ఉంటుంది, ఒకవేళ లెస్ దాన్ 0 అయితే క్యాప్ షేప్ లో ఉంటుంది అనమాట. అంటే మనం ఈ విధంగా డ్రా చేయాలి. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 ఇచ్చారు కాబట్టి. ఓకే, మనం ఫస్ట్ ఏం డ్రా చేయాలి, ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ తెలియవు కాబట్టి మనం స్కేల్ ఇక్కడ నెంబర్స్ రాయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ ఏ షేప్ లో ఉంటుంది, కప్ షేప్ లో ఉంటుంది, అంటే పరాబోలా షేప్ లో ఉంటుంది. కాబట్టి ఇట్లా ఒక కప్ షేప్ ని డ్రా చేసేసేయండి. ఇది దేని గ్రాఫ్ అనమాట, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 అయితే మనం ఎలా డ్రా చేయాలి, ఇట్లా క్యాప్ షేప్ లో డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ లో మరొక చాప్టర్ నుంచి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.